హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన ట్రెండ్స్. ఈరోజు వీడియోలో రికా వ్యాక్స్ హీటర్ని ఎలా ఈజీగా క్లీన్ చేయొచ్చో చూపిస్తున్నాను. జనరల్గా అయితే వ్యాక్స్ హీటర్ని మనము నార్మల్ వ్యాక్స్ అయితే మాత్రము వాటర్లో క్లాత్ కానీ స్పంజ్ కానీ డిప్ చేసి క్లీన్ చేస్తే పోతుంది. బట్ రికా వ్యాక్స్ హీటర్స్ ఏంటి అంటే అది ఒకసారి మనకి హీటర్కి అంటుకుంది అంటే పోవడం చాలా కష్టం అనమాట. వాటర్తో అస్సలు పోదు. ఈ రికా వ్యాక్స్ ఎప్పుడైనా కూడా ఆయిల్తో క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనము హ్యాండ్స్కైనా బాడీకైనా కూడా వ్యాక్స్ ఆయిల్ తోటే క్లీన్ చేస్తాం కదా, అలాగే వ్యాక్స్ హీటర్ని కూడా ఏదైనా ఆయిల్ తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్స్తో కానీ బ్రష్తో కానీ కంప్లీట్గా మొత్తం అప్లై చేసి కొంచెం మనము వ్యాక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది హీట్గా ఉన్నప్పుడే అప్లై చేయాలన్నమాట. ఒక 10 మినిట్స్ అలా లీవ్ చేసేస్తే మనకి అది మెల్ట్ అయిపోతుంది. లేదంటే వ్యాక్స్ హీటర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒకసారి ఆన్ చేసి ఒక 5 మినిట్స్ అలా లీవ్ చేస్తే మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా షార్ప్ ఎడ్జ్ ఉన్న నైఫ్ కానీ స్పూన్ కానీ తీసుకొని ఈ విధంగా మొత్తం ఫస్ట్ మనం దాన్ని గీకేసేయాలి. ఈ విధంగా మొత్తం కంప్లీట్గా నైఫ్తో తీసేసాక నెక్స్ట్ ఏదైనా డ్రైగా ఉన్న క్లాత్ ఒకటి తీసుకొని, లేదు అంటే మనకి ఫేషియల్ టిష్యూస్ ఉంటాయి కదా, అవి కానీ తీసుకొని దీన్ని కంప్లీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కొంచెం హీట్ మీద ఉన్నప్పుడు చేస్తే మనకి ఇది ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది, లేదంటే అది రాదు. చాలామంది రికా వ్యాక్స్ హీటర్లు క్లీన్ చేయడానికి నానా తంటాలు పడుతుంటారనమాట. చాలా ఇది కొంచెం కష్టమైన పని. బట్ ఎప్పుడైతే మనము వ్యాక్స్ కంప్లీట్ అయిపోగానే ఆ హీట్ మీద వెంటనే ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి క్లీన్ చేసేసుకుంటే మనకి ఈజీ అవుతుందన్నమాట. సో అది ఎలా అన్నది ఇప్పుడు కంటిన్యూషన్ వీడియోలో మీరు చూడొచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా మీలో ఫస్ట్ టైం మన ఛానల్ని ఈరోజే చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్స్ ఐకాన్ మోగించారంటే నా ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందన్నమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. రికా వ్యాక్స్ యూజ్ చేసే వాళ్ళకు ఇది చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. ఫైనల్గా చూసారు కదా, ఆయిల్తోనే మనము ఎంత ఈజీగా వ్యాక్స్ హీటర్ అనేది ఒక 10 మినిట్స్లో క్లీన్ చేసేసుకోవచ్చు. 10 to 15 మినిట్స్లో. మీలో ఎవరైనా రికా వ్యాక్స్ను యూజ్ చేసే వాళ్ళు ఉంటే, ఈ విధంగా హీటర్స్లో వేసి యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం ఈసారి ఈ మెథడ్ ట్రై చేసి చూడండి, ఈజీగా అవుతుందన్నమాట. సో ఇదైతే మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియోని. నెక్స్ట్ ఇంకో డిఫరెంట్ టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్.